చూసారు కదా బాద్షా అనేది ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా ఉందో. లోపడంతా ఈ సిరప్ అనేది పీల్ చేసుకుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ వేలో చేసేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్ డిలైట్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ బాద్షా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. 1 కప్ మైదా, 1 కప్ షుగర్, ఘీ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇలాచీ పౌడర్. ఈ ఇలాచీలో నేను షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను, అందుకనే వైట్ కలర్ లో ఉంది. ఒక బౌల్లో 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ అనేది కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్. పిండిని మనం కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వస్తే బాద్షాలు స్మూత్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో మనం తీసుకున్న 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఈ షుగర్ తడిచే వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. దీన్ని మనకి తీగపాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఈ షుగర్ సిరప్ అయ్యే లోపల ఇంకొక పక్కన ఆయిల్ ని హీట్ చేసుకుందాం. ఆయిల్ అనేది మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా తీసుకుంటున్నాము. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల ప్యారలల్ గా మనం ఈ పిండిని బాద్షా లాగా చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫింగర్ తో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు వీటిని బాదుషాలా చేసుకుందాం. ఈ బాద్షాని ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఇలా రౌండ్ సర్కిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ రౌండ్ ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ బాద్షాల్ని తీసిన తర్వాత ఈ హోల్ దగ్గరకు అయిపోతుంది. సో కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే బెటర్. ఇలా కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు రిమైనింగ్ బాద్షాలు అన్నిటిని ఇలానే ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. మనం హ్యాండ్ తో చెక్ చేసుకుంటే జస్ట్ ఇలా స్టిక్కీగా ఉంటే చాలు. పాకం ఎక్కువ అయితే బాద్షా పీల్చుకోదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఈ బాద్షా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా పొంగుతాయి ఈ బాద్షా అనేవి. ఈ బాదుషా పిండిలో ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. నేను ఆల్రెడీ ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసాను కాబట్టి యాడ్ చేయలేదు. మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే పెరుగు యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. చూసారు కదా ఈ బాద్షా అనేవి వాటంతటా అవే ఆయిల్లో ఎలా పొంగాయో. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. బాద్షా అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని షుగర్ సిరప్ లో వేసుకుందాం. ఈ బాద్షా అనేది మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లో ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. అప్పుడు ఈ పర్ఫెక్ట్ గా లోపడంతా పీల్చుకుంటుంది. బాద్షా అనేవి నానిపోయాయి. వీటిని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం.
మన బాదుషా అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.